5 రోజుల క్రితం అమెరికాలో అపహరణకు గురైన ముక్కుపచ్చలారని 10 నెలల చిన్నారి ఒక కిరాతకుడి దాష్టీకానికి బలైపోయింది. చిన్నారి తల్లిదండ్రులు ఉన్న భవన సముదాయంలోనే ఉండే రఘు అనే వ్యక్తి ఈ హేయమైన చర్యకు పాల్పడ్డాడని అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ FBI ప్రకటించింది. డబ్బు కోసం ముందు చిన్నారి నాయనమ్మను హతమార్చిన రఘు తర్వాత కాసేపటికే సాన్విని కూడా చంపి అదే అపార్ట్మెంట్ బేస్మెంట్లో వదిలిపెట్టినట్లు గుర్తించారు. క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న చిన్నారి పొరుగున ఉండే ఒక దుర్మార్గుడి కిరాతకానికి బలైందని తెలుసుకున్న సాన్వి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అభంశుభం తెలియని 10 నెలల పసిపాప సాన్వి ఒక దుర్మార్గుడి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా శివారు అప్పర్ మేరియన్ టౌన్షిప్ లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులు లతా శివప్రసాద్ రెడ్డిల గారాల పట్టి చిన్నారి సాన్విని మరో తెలుగువాడైన రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీరే హతమార్చాడని FBI నిర్ధారించింది. గత సోమవారం శివప్రసాద్ దంపతులు ఉద్యోగాలకు వెళ్లగా చిన్నారి నాయనమ్మను హతమార్చి సాన్విని అపహరించారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ FBI 4 రోజుల తర్వాత చిన్నారి హతమైందని గుర్తించింది. సాన్విని అపహరించి $50,000 అమెరికన్ డాలర్లు వసూలు చేయాలని భావించిన రఘు అందుకు అడ్డు తగిలిన పాప నాయనమ్మ సత్యవతి తలపై కొట్టగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. పాప ఏడుపు బయటకు వినిపించకుండా నోటిలో చేతి రుమాలు కుక్కిన రఘు సూట్ కేసులో ఉంచడంతో ఊపిరాడక సాన్వి మృతి చెందిందని వెల్లడించారు. ఆ తర్వాత సూట్ కేసును అపార్ట్మెంట్ దిగున స్నానాల గది వద్ద ఉన్న బల్ల కింద వదిలేసినట్లు FBI అధికారులు తెలిపారు. $50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రఘు చిన్నారి ఇంట్లో వదిలిన లేఖను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. $50,000 భార్య లతతో పంపాలని, ఎవరికి చెప్పినా పాపను చంపేస్తానని లేఖలో రఘు పేర్కొన్నట్లు వివరించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, అతనిపై హత్య, అపహరణ, దొంగతనం కేసులు నమోదు చేశామని అధికారులు